మరోవైపు అదే సమయంలో సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరితో చెట్టాపట్టాలేసుకుని ఫారిన్ వెకేషన్స్ అని తిరగడంతో సమంత ఈ సిరీస్ చేసేటప్పుడే అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, ఈ విషయం తెలిసే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని అటు నాగచైతన్య ఫ్యాన్స్ ఇటు సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శించుకోవడం మొదలెట్టారు. కానీ సమంత తరచూ తన హెల్త్ కి సంబంధించిన అప్డేట్స్ నిస్తూ సింపతిని క్రియేట్ చేసుకోగా ఆమె పరిస్థితిని చూసి చాలా మంది జాలిపడడం మొదలెట్టారు. కానీ ఉన్నట్టుండి రాజ్ నిడిమోరి భార్య శ్యామిలి సోషల్ మీడియాలో సమంత రాజ్ నిడిమోరి ఎఫ్ఐఆర్ గురించి ఇండైరెక్ట్ గా జనాలకి హింట్ ఇవ్వడంతో అప్పటి నుండి సమంత రాజ్ నిడిమోరి వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో సమంత అప్పటికే పెళ్ళై బిడ్డున్న రాజ్ నిడిమోరితో క్లోజ్ అయి తన భార్యకి 2024లో విడాకులు ఇప్పించేసి 2025 డిసెంబర్ 1న అంటే నాగచైతన్య పెళ్లి చేసుకున్న సంవత్సరానికి సమంత రాజ్ నిడిమోరిని పెళ్లి చేసుకోగా కొంతమంది తనకి సపోర్ట్ చేస్తే మరికొంతమంది సమంత పెళ్లి కాని వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదని, పెళ్ళై బిడ్డున్న అతన్ని పెళ్లి చేసుకుని తప్పు చేసిందని ఆమెను విమర్శిస్తున్నారు.